హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే శివభక్తుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్త కన్నప్ప కదండి. శ్రీకాళహస్తిలో ఉన్న భక్త కన్నప్ప కొండ గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునే ముందుగా కన్నప్పని దర్శించుకోవాలని పెద్దలు చెప్తారండి. శ్రీకాళహస్తి టెంపుల్ పక్కలోనే లెఫ్ట్కి మనం స్టెప్స్ చూస్తాము. ఆ స్టెప్సే కన్నప్ప వారి కొండకి దారండి. దాదాపుగా 300 స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి శ్రీకాళహస్తి అలాగే గోపురం మొత్తం 4 గోపురాలు, ధ్వజస్తంభాలు, శిఖరాలు, సువర్ణముఖి నది చాలా అందంగా కనబడతాయి. ఇక్కడ స్థల పురాణానికి వస్తే తిన్నా ఒక భక్తుడు. అతను మరెవరో కాదండి, మహాభారతంలో అర్జునుడు. మోక్షం కోసం స్వామిని కోరాడంట, మరియు దాన్ని పొందడానికి తిన్నా అనే వేటగాడుగా జన్మించాడంట. అతను గ్రామీణ గిరిజన కుటుంబానికి చెందిన కుర్రాడు. ఒకరోజు అతను వేటకి వెళ్ళినప్పుడు అడవిలో ఒంటరిగా ఆకులతో కప్పబడిన శివలింగాన్ని చూస్తాడు. దాన్ని తీసుకుని తన గ్రామానికి వెళ్దామంటే దానిని కదిలించలేకపోయాడంట. అప్పుడు తిన్న చుట్టుపక్కల శివలింగానికి ఉన్న ఆకులన్నీ తీసేసి ఆహారం కోసం వెతికితే అడవి పంది కనిపించిందంట. దానిని చంపి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి, అలాగే అభిషేకానికి పక్కనే ఉన్న నదిలో నుంచి పాత్ర లేకపోవడంతో నోట్లో నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేశాడంట. ఇలా తరచూ ప్రతిరోజు చేస్తూనే ఉండేవాడంట. ఒక పూజారి వారానికి ఒకసారి వచ్చి అక్కడ దేవుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి వెళ్తూ ఉండేవాడంట. కానీ ఈసారి పూజారి వచ్చినప్పుడు అక్కడంతా మాంసంతో కప్పి ఉండడం చూసి అయ్యో అపవిత్రం అయిపోయింది, ఏంటిదంతా అని క్లీన్ చేసి పూజ చేసి వెళ్ళాడంట. మరోసారి మరో వారం వచ్చినప్పుడు కూడా అలానే జరిగి మాంసంతో కప్పి ఉండేదంట. అప్పుడు పూజారి స్వామివారికి ఫిర్యాదు చేశాడంట. ఏంటి స్వామి ఇదంతా అపవిత్రం చేసి వెళ్ళారే, ప్రతిసారి ఇలానే జరుగుతోంది, ఏంటిది స్వామి అన్నప్పుడు స్వామివారు పూజారి గారికి తిన్నా గురించి చెప్పి తిన్నుడు భక్తి చాలా శ్రేష్టమైనది అని చెప్తాడంట. దాంతో పూజారి సరే ఈసారి తిన్నుడి భక్తిని నేను కూడా చూద్దామని ఒక చెట్టు వెనుక వెళ్ళి నిల్చుని తిన్నుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. అప్పుడు తిన్నుడు రాగానే శివుడికి ఒక కన్ను నుంచి రక్తం కారడం మొదలైందంట. అప్పుడు తిన్నుడు శతప్రయత్నాలు చేసినా స్వామివారి కంటి నుంచి రక్తం కారడం ఆగలేదంట. అప్పుడు తన బాణాన్ని తీసుకుని తన కన్నుని పీకి శివుడికి అమల్చాడంట. అమల్చిన తర్వాత రక్తం కారడం ఆగిపోయిందంట. సరే ఆగిపోయిందిలే అనుకున్నగానే ఇంకో కన్ను నుంచి రక్తం కారడం మొదలైందంట. అప్పుడు తిన్నుడు ఇంకో కన్ను కూడా పీకి ఆ కన్నుని శివునికి అమర్చడానికి సిద్ధమయ్యాడంట. రెండో కన్ను కూడా పీకేస్తే తనకి ఏమీ కనబడదు కాబట్టి ఒక కాలిని స్వామివారి కన్నుపై గుర్తుకు పెట్టుకొని పీకడానికి స్టార్ట్ చేయగానే స్వామివారు ప్రత్యక్షమయ్యి తన భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదించి తను తిన్నుడుగా కాకుండా కన్నప్ప నాయనరుగా ప్రసిద్ధి పొందుతాడని మోక్షం ప్రసాదించాడంట. ఆ గుర్తులు లింగం పైన ఇప్పటికీ మనము చూడొచ్చండి. అలానే మనము 300 స్టెప్స్ ఎక్కలేము అనుకుంటే ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. ఆటోలో డైరెక్ట్గా కొండపైకే వెళ్ళొచ్చు. ఒక 10-20 స్టెప్స్ మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ చిన్న లైక్ మాకు చాలా పెద్ద సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.